హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక అందమైన జలపాతాన్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఆ జలపాతం ఏంటంటే, ఇప్పుడున్న జలపాతాలు చాలా ఉన్నాయి మారేడుమిల్లిలో. సో మొట్టమొదటిగా మారేడుమిల్లి ప్రజలు వచ్చే ఒక జలపాతాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేశారనమాట. సో చాలా బాగుంటుంది. దాని లోతు వచ్చి ఏంటంటే మినిమం 10 to 15 ఫీట్స్ లోతు ఉంటుందన్నమాట. సో ఇది ఎక్కడుందంటే మారేడుమిల్లి ఎంట్రన్స్లోనే జాయ్ రెసిడెన్స్ ఉంటుంది. జాయ్ రెసిడెన్స్ పక్క రోడ్లోనే ఇంచుమించు ఒక 3 km అనేది మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా అక్కడ దగ్గరలో ఒక పులి గుహ అనేది ఉందన్నమాట. అప్పట్లో పులి అక్కడ నివాసం ఉండేది అని చాలామంది పుకారుగా అప్పట్లో మారేడుమిల్లిలో పుకారుగా చెప్పుకునే వాళ్ళు అనమాట చాలామంది. సో ఆ గృహ కూడా మీకు చూపిస్తాను. ఈ వాటర్ ఫాల్ ఏంటంటే చాలా కూలెస్ట్ ప్లేస్ అనమాట. రెండు నదుల ప్రవాహం ఒక నదిగా కలిసి పెద్దగా ఫ్లో అవుతుంది అనమాట వాటర్. ఓకేనండి, చూసేద్దాం. సో నేనైతే ఇప్పుడు ట్రెక్కింగ్ చేయాలి. 3 km, చూపించి 3 km ఉంటుంది. సో నా యూట్యూబ్ ఛానల్లో అండి మా ట్రైబల్ సంబంధించి వాళ్ళ లైఫ్ స్టైలు, అలాగే ఈ లొకాలిటీలో మంచి టూరిస్ట్ ప్లేస్లన్నీ నేను ఎక్స్ప్లోర్ చేసి యూట్యూబ్ ద్వారా అయితే మీకు దగ్గర అవుతున్నాను అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ. ఈ దారి గుండా వెళ్తా ఒక చిన్న నీటి ఊటని అయితే చూశాను. సో అలా చిన్నగా ఫ్లో అయ్యి పెద్ద కాలంలో కలిసిపోద్ది అనమాట. కొంచెం బాగా నచ్చింది, మీకు చూపిస్తున్నాను అనమాట. వాటర్ అనేది ఎక్కడ సెలవ ఊట అనమాట. సెలవ ఊట నీరు బయటికి వస్తుందన్నమాట మెల్లగా. అది పెద్ద కాలువలో కలిసిపోద్ది అనమాట. అడవులో అయితే ఎవ్వరు లేరనమాట. చూస్తున్నారు కదా, చాలా సైలెంట్గా ఉంది, గప్ చిప్పున ఉంది. మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట. చూసారా, ఇదంతా ఫారెస్ట్ రేంజ్ ల్యాండ్ అనమాట. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా వర్షాకాలం ఎలా ఉంటుందో ఆలోచించండి. తీసుకురా. చూసారండి, చాలా బాగుంది కదా నేచర్ అయితే. అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. సో మారేడుమిల్లికి ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి బై ట్రెక్కింగ్ ద్వారా. జాయ్ రెసిడెన్స్ నుంచి బాగుంటుంది అనమాట. సరే, జనాలు ఎవరు భయపడట్లేదు. స్నానాలు అయితే అంత లోతులో కూడా స్నానాలు చక్కగా చేస్తున్నారు. సో సేఫ్టీ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మంచి గైడర్ ఉన్నాడు, నో ప్రాబ్లం. చూసావా ఎలా ఉందో చూడండి ప్లేస్. వాటర్ అయితే చాలా కూల్గా ఉంది.
అంటే స్కూల్లో చదువుకునేటప్పుడు అండి, అంటే స్కూల్లో చదువుకునేటప్పుడు హాఫ్ డే స్కూల్ హాఫ్ డే లీవ్ ఉండేదన్నమాట. అంటే సమ్మర్లో స్కూల్స్ ఉంటాయి కదండి, సమ్మర్లో స్కూల్ షెడ్యూల్ ఉంటుంది కదండి, ఆ టైప్ అనమాట. సో ఇక్కడికి వచ్చి పిల్లలందరం కలిసి చక్కగా వాటర్లో ఆడుకునే వాళ్ళము. సో నాకు అప్పుడు చాలా భయం అనమాట. ఒకసారి నేను మునిగిపోయాను, మళ్ళీ ఎవరో సంథింగ్ సేవ్ చేస్తారు. సో అలాంటి స్వీట్ మెమరీ ఉందన్నమాట. అది కొంచెం మనకి డేంజరస్గా కనిపించినా కూడా ఇప్పుడు కొంచెం పర్లేదు. అంటే ఇసుక అనేది ఎక్కువగా ఉండడం వల్ల, కింద ఇసుక అనేది ఎక్కువగా చేరడం వల్ల అంత డీప్ ఏం లేదని చెప్పాడు కుర్రాడు స్నానం చేసినప్పుడు. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. డౌన్ ప్లేస్ అనమాట. ఇక్కడ చేపలు పట్టడానికి సంథింగ్ ఏంటంటే కర్రలు పెట్టారు, చూస్తున్నారా? ట్రెక్కింగ్ రావడం అంటే మాటలు కాదు. సమ్మర్లో మాత్రం చాలా కూల్గా ఉంటుందండి ఈ ప్లేస్ మాత్రం. చూసారా, ఎటు చూసిన బొంగు బ్యాంబూ ట్రీస్ ఉంటాయన్నమాట. ఇలా ఉంటుందన్నమాట ప్లేస్. సో ఈ ఏరియాకి ఎవరైనా రావాలనుకుంటే చక్కగా రావచ్చు. ఈ అందమైన నేచర్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ ప్లేస్ని అయితే మారేడుమిల్లి కానీ మీరు వచ్చినప్పుడు విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుందన్నమాట. సో ఈ నేచర్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో సూపర్ కదా, బాగుంది. ఇప్పుడు గట్టిగా ఫ్లిప్ కొడుతున్నావు అక్కడ నుంచి, అక్కడ ఏమైనా బాగా లోతున్నట్టు ఏమన్నా భయం వేసిందా నీకేమన్నా? లేదా? ఓ సూపర్, అంత ధైర్యంగా ఫ్లిప్ కొడుతున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు జనా? అలవాటేనా? అబ్బో, ఇక్కడ రోజు గెస్ట్ తీసుకొస్తావా గెస్ట్ని? ఏ రెసిడెన్సీ మీది? సెవెన్ హిల్స్ రిసార్ట్ అదేనా? ఓ సూపర్. ఓకే చిన్న, జాగ్రత్త. అంటే గెస్ట్ని తీసుకొచ్చేటప్పుడు కొంచెం, అంటే ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని యానిమల్స్ టచ్ అవుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? యానిమల్స్ అంటే అడవి జంతువులు, పందులు చిన్న చిన్నవి ఉంటాయి కదా. ఓకేనా? ఓకే, టేక్ కేర్ చిన్న. సూపర్, థ్యాంక్ యూ. పులి గృహ అని చెప్పాను కదండి, ఇదే అనమాట. ఇక్కడ అప్పట్లో పులి నివాసం ఉండేదంటండి, చాలామంది చెప్పుకునే వాళ్ళు అప్పట్లో. నిజంగా చూసారా, ఇప్పుడు కూడా ఏదో సంథింగ్ పడుకొని వెళ్తుంది అనమాట. ఇక్కడ చాలా భయంకరంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఏరియాలో. ఇది ఒకటి మాత్రం, అంటే కొన్ని పడుకొని ఉంటాయి, విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. పొద్దున లేచి వెళ్ళిపోయేదంటండి. అంటే ఇక్కడ దగ్గరలో అప్పట్లో వ్యవసాయం చేసేవాళ్ళు కనిపెట్టారంట. అంటే ఇదేదో సంథింగ్ ఇక్కడ ఏదో ఉందని చెప్పేసి ఒకసారి కనిపెడితే ఇక్కడ నుంచి పులి హఠాత్తుగా ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోయిందని చెప్పారు. అప్పటి నుంచి ఇదేంటంటే పేరుగాంచిందనమాట. ఈ విషయం చాలామందికి తెలీదు. సో మారేడుమిల్లికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. సో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదనమాట. ట్రెక్కింగ్ చేసేటప్పుడు మొత్తం డీప్ ఫారెస్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనండి? సో ఇదైతే పులి గృహ అనమాట. సో ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి, మీకు తప్పకుండా నేను చూపిస్తాను. మారేడుమిల్లి టోటల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, మీకు తెలియని విషయాలు ఎన్నో నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకేనండి? చూసానండి జలపాతం, చాలా బాగుంది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మంచిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారన్నమాట. ట్రిప్స్ ప్లాన్స్ చాలా ఉంటాయి. సో ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనండి? థ్యాంక్ యూ.